హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంపీటీసీ అండ్ ఎంపీపీ అనేది వారిని ఏ విధంగా ఎన్నుకుంటారు, వారి యొక్క అర్హతలు ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంపీటీసీ అనేది ఒక గ్రామ పంచాయతీలోని ఓటర్ల సంఖ్య బట్టి ఎంపీటీసీ ఎన్నిక అనేది నిర్వహించడం జరుగుతుంది. చిన్న గ్రామాలు అయితే 2 గ్రామాలు కలిపి ఒక ఎంపీటీసీని అయితే మనకు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎంపీటీసీ ఎన్నిక అనేది ఎవరు అర్హులు అంటే ఎంపీటీసీ పోటీ చేసే అభ్యర్థికి 21 సంవత్సరం నిండి ఉండాలి, ఆ గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అదేవిధంగా ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం లేదా నేర చరిత్ర కలిగి ఉండకూడదు. అలాంటి వారు ఎంపీటీసీ పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీరికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనేది ఉంటుంది. అలాగే నామినేషన్ దాఖలు, నామినేషన్ పరిశీలన, తర్వాత ప్రచారం, ఓటింగు, అలాగే కౌంటింగ్ కౌంటింగ్ ద్వారా వీళ్ళు మెజార్టీ ద్వారా ఎంపీటీసీ అనేది గెలుపొందడం జరుగుతుంది. వీరికి ఎంపీటీసీ యొక్క బాధ్యతలు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ గ్రామ మరియు మండల అభివృద్ధి సంబంధించిన నిర్ణయాల్లో వీరు భాగస్వామ్యం అవుతారు. అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాల గురించి మొత్తం వారు మండలంలో మాట్లాడే అవకాశం అయితే వీరికి కల్పించడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలకు సర్పంచ్ మరియు ఎంపీటీసీ కలిసి అభివృద్ధి పనులకు తోడ్పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎంపీపీ అనేది ఏ విధంగా ఎన్నుకుంటారంటే ఒక మండలంలోని 10 నుంచి 18 గ్రామాలు అనేటివి ఉండడం జరుగుతుంది. అయితే ఈ మండలంలోని ఎంపీటీసీలు అందరూ కలిసి ఒక మండలానికి ఎంపీపీ అనేది ఎంపీటీసీల ఓటింగ్ ద్వారా ఎంపీపీని నిర్ణయించడం జరుగుతుంది. ఆ యొక్క ఎంపీపీ అనేవారు మండల పరిషత్కు ప్రధాన నాయకత్వం అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా మండల స్థాయిలో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, అలాగే అభివృద్ధికి సంబంధించిన నిధుల పంపిణీ, అలాగే మండలంలోని గ్రామాల అభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించడం అనేది ఎంపీపీ అనేవారు నిర్ణయించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.